పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ టెంపుల్‌లో చానా మిస్టరీస్ ఉన్నాయి. అందులో పెద్ద మిస్టరీ ఏంటంటే శ్రీకృష్ణుని గుండె జగన్నాథ్ విగ్రహంలోనే ఉందని చానా మంది నమ్ముతారు. అదే కాక ఇక్కడ జరిగే రథయాత్ర ప్రతి ఇయర్ జూన్, జూలై మధ్యలో జరుగుతుంది. దీన్ని చూడడానికి లక్షలాది మంది భక్తులు ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు. ఇప్పుడు దానికి ఒక్కసారి వరకు రథయాత్ర జరుగుతున్నప్పుడు వాన పడతందా లేదు. ఈ వారం ఒక్కసారి వరకు. అంతేకాక ఈ టెంపుల్ కాపాడడానికి మన యాన్సిస్టర్స్ పడిన కష్టాలంతా ఇంతా కాదు. ఈ టెంపుల్ దాదాపు దీన్ని 17 సార్లు దండయాత్ర చేశారు. మన వాళ్ళు చాలా మంది ప్రాణాలు త్యాగాలు చేసి దీనిలో ఉండే విగ్రహాన్ని కాపాడారు. అసలు నిజంగా కృష్ణుని గుండె ఇక్కడ ఉందా? ఈ టెంపుల్ వెనుక ఉండే మిస్టరీస్ ఏంటి? హలో అండ్ వెల్కమ్ టు సమీర్ టేల్స్. ముందు ఈ టెంపుల్ ఒక ఒరిజిన్ గురించి తెలుసుకుందాం. అంటే చాలా వెనుకలికి వెళ్ళాలి. అంటే ద్వాపర యుగం చివరి దశకి వెళ్ళాలి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి తన వాళ్ళందరూ చనిపోయింది చూసి చాలా బాధపడుతుంది. బాధని తట్టుకోలేక తన వాళ్ళు ఎలా చనిపోయారో అలానే యాదవ్ వంశం అలా నాశనం అయిపోతుంది అని శపిస్తుంది. అలాగే 36 సంవత్సరాల తర్వాత యాదవ్ వంశంలో అందరూ వాళ్ళలో వాళ్ళనే చంపుకుంటారు. కేవలం కృష్ణ భగవాన్ రథసారితో కృష్ణుడు మరియు బలరాముడు మాత్రమే బతుకుంటారు. కృష్ణుడు రథసారిట్లు వచ్చి కృష్ణుని జరిగిన మొత్తం చెప్తారు. అప్పుడు కృష్ణుడు తన రథసారిట్లని హస్తినాపురంకి వెళ్లి అర్జునునికి జరిగిన విషయం మొత్తం చెప్పమంటారు. ఆ తర్వాత కృష్ణుడు బలరాముని వెతుకుతుండగా బలరాముడు సముద్రం ఒడ్డున ధ్యానం చేస్తా కనిపించాడు. అప్పుడు కృష్ణుడు బలరామ ఇప్పుడు నేను నీతో పాటు ధ్యానం చేస్తాను అని చెప్తాడు. కానీ బలరాముని నుంచి ఎటువంటి సమాధానం ఉండదు. అప్పుడే కృష్ణునికి బలరాముని శరీరం నుంచి శేషనాగు ఆత్మరూపంలో బయటికి వెళ్ళడం కనిపిస్తాడు. వెంటనే కృష్ణ భగవానునికి అర్థమవుతుంది తన మానవ శరీరాన్ని వదలాల్సిన సమయం వచ్చిందని. వెంటనే కృష్ణుడు ఒక చెట్టు కిందికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా అంటారు. అప్పుడే జర అనే వేటగాడు కృష్ణుని కాలు చూసి జింక అనుకొని బాణం వేస్తాడు. అది కృష్ణుని కాలు తగులుతుంది. అక్కడ కృష్ణుని చూసి తను చేసిన పాపానికి తనని క్షమించి మరియు చంపేయండి అని కూడా వేడుకుంటారు. అప్పుడు కృష్ణుడు తన తప్పేం లేదని క్షమించేశాడు. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు తన మానవ శరీరాన్ని వదలాల్సిన సమయం వచ్చింది అని. జరాని పొమ్మని కృష్ణుడు తన శరీరాన్ని చెల్లిస్తాడు. దాని తర్వాత అర్జునుడి దగ్గరకు వస్తాడు. అర్జునుడు ఇదంతా చూసి చాలా బాధపడతాడు. కొంచెం తర్వాత అర్జునుడు తెలుసుకుంటాడు ఇదంతా కృష్ణుడి లీల, కృష్ణ భగవాన్ మాయ అని. కృష్ణుడి దేహానికి అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. ఇప్పుడే కృష్ణ భగవాన్ భాగాలన్నీ బూడిదైపోతాయి, ఒక్క గుండె తప్ప. అప్పుడే ఆకాశవాణి కృష్ణుని గుండెని వేపచెక్క కట్టి సముద్రంలో వదిలేయమనింది. అలాగే అర్జున్ చేస్తాడు. ఆ గుండె అలా కొట్టుకుంటూ పూరికి చేరుకుంటుంది. కొన్నేళ్ల తర్వాత కృష్ణుని పైన బాణం వేసిన జరా చనిపోయి పూరిలోని ఒక ఆత్వికుల జాతిలో బిశ్వబసు అనే పేరుతో పుడతాడు. ఆ తర్వాత బిశ్వబసు ఆత్వికుల జాతికి నాయకుడు కూడా అవుతారు. మళ్ళా బిశ్వబసుకి కృష్ణుని గుండె దొరుకుతుంది. కృష్ణుని గుండె బ్లూ కలర్లో మెరుస్తూ ఉండడంతో అదొక అమూల్యం అనుకొని ఆ గుండె గుళ్ళో పెట్టి పూజడం మొదలు పెడతారు. ఈ విషయం గురించి అక్కడ ఉండే ఒక రాజుకి తెలుస్తుంది. ఆ రాజు పేరు ఇంద్రయుమ్న. కానీ ఆ రాజు తెలియక ముందే అందరూ ఆ రాయి గురించి మాట్లాడుకోవడం చూసి బిశ్వబసుకి చాలా భయం వేస్తుంది. ఎవరైనా ఆ రాయిని తీసుకొని పోతారని. అందుకే ఆ రాయిని ఒక సురక్షితమైన ప్లేస్ లో దాచిపెడతాడు. రాజు వరకు ఆ రాయి గురించి చాలా మందితో తెలుసుకొని ఆ రాయి ట్రైబల్ కార్ అన్న నాకానే ఉండాలని రాజు అనుకుంటారు. రాజు విద్యాపతి అనే ఒకరిని రాయి గురించి తెలుసుకోవడానికి పంపిస్తాడు. విద్యాపతి కొన్నాళ్ళు బిశ్వబసు కానే ఉంటారు. ఆ మధ్యలోనే విద్యాపతి బిశ్వవతు కూతురుతో ప్రేమిస్తాడు. మళ్ళా బిశ్వబసు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. కొన్నాళ్ళ తర్వాత బిశ్వబసు కూతురు మరియు విద్యాపతి ఇద్దరు బిశ్వబసుని అడుగుతూ ఉంటారు ఆ రాయిని చూపిమని. అందుకే ఒక కండిషన్ మీద వాళ్ళిద్దరికి ఆ రాయిని చూపిస్తానని అంటారు. ఆ కండిషన్ ఏంటంటే వాళ్ళిద్దరికి కళ్ళగంటలు కడతాను, ఎవరైనా కళ్ళగంటలు తీస్తే అక్కడి నుంచి రాయిని చూపించకుండానే తీసుకొని వస్తానని. విద్యాపతి ఏం చేస్తాడంటే వెళ్ళేదారు మొత్తం విత్తనాలు చల్లుతూ వెళ్తాడు. అలాగే విద్యాపతి ఆ రాయిని చూస్తాడు. ఆ రాయిని చూసి చాలా సంతోషిస్తాడు. విత్తనాలు ముగుస్తాయి కదా అని ఇంటికి వచ్చి ఆ రాయిని చూసా ఇంకా రాజుకి చెప్పడానికి వెళ్తున్నా అని తన భార్యతో చెప్తాడు. రాజుగారికి వెళ్ళి రాజుకి మొత్తం చెప్తాడు. ఆ మాట విని రాజు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే రాజు విష్ణు భగవాన్ భక్తుడు. తన రాజ్యం మొత్తం అందరికి ఇచ్చి రాజు తన భార్య పిల్లల్ని రాయిని చూడడానికి తీసుకొని పోతారు. అక్కడికి వెళ్ళి చూస్తే విత్తనాలు మొక్కలై కనిపించవు, మరి దావోకు ఉండదు. మళ్ళీ విద్యాపతి మరియు తన భార్య బిశ్వబసుని ఒత్తిడి చేయడం మొదలు పెడతాడు రాయిని చూపిమని. రాజు బాధపడతాడు. సరే అని చూపించడానికి తీసుకొని పోతే అక్కడ రాయి ఉండదు. ఒక్కసారి రాజు కుప్పకూలిపోతాడు. అక్కడే ఉండే గడ్డితో బెడ్లాక్ చేసుకొని అక్కడే కూర్చొని నేను తిన్నాను, నేను తాగను అని నిహాదీక్ష చేస్తాడు. అప్పుడే కృష్ణ భగవాన్ రాజు కళలోకి వచ్చి ముందు నువ్వు కుది కట్టించు, మళ్ళీ సముద్రం ఒడ్డున ఒక నిమ్మ చెక్క ఉంటుంది. ఆ చెక్కతో నా విగ్రహం, బలరాం విగ్రహం, సుభద్ర విగ్రహం చేపించు. ఆటోమేటిక్గా ఆ రాయి విగ్రహం లోపలికి వచ్చేస్తుంది. రాజు అలాగే గుడిని కట్టించారు. కానీ సమస్య ఏంటంటే సముద్రం కారు ఉండే నిమ్మ చెక్క ఎవరు కదిలేకపోతారు. దానివల్ల రాజు మళ్ళీ నిరాశపడతారు. కృష్ణ భగవాన్ మళ్ళీ రాజు కళలోకి వచ్చి ఆ నిమ్మ చెక్క కేవలం ఆత్వికుల జాతి వాళ్ళే కదిలించగలుగుతారు అని చెప్తారు. మళ్ళా రాజు ఆ ఆత్వికుల్ని పిలిచి ఆ నిమ్మ చెక్కను కదిలిస్తాడు. ఆ నిమ్మ చెక్క కదులుతుంది. ఆ తర్వాత రాజు చాలా మంది శిల్పిని పిలిపిస్తారు. కానీ చెక్క పైన ఒక గీతకు పెట్టలేకపోతారు. అదే రాజుగారికి ముస్లిం బ్రాహ్మణుడు వచ్చి రాజా నేను ఆ చెక్కను విగ్రహంలాగా మారుస్తాను, కానీ నన్ను ఆ చెక్కతో 21 రోజులు వదిలేయండి. దానికి రాజు ఒప్పుకుంటారు.
14 రోజులు గడిచిపోతాయి. ఆ బ్రహ్మడు తిండి కోసం కానీ నీళ్ళ కోసం కానీ బయటికి రారు. ఆ గుళ్ళోనే ఉండిపోతారు. రాజు భార్యకు భయం వేస్తుంది. మళ్ళా బ్రహ్మ చనిపోతే పాపం చుట్టుకుంటుంది అని రాజు చెప్తుంది. రాజు తన మంత్రులతో సంవాదించి ఫైనల్ గా డోర్ ఓపెన్ చేయాలని డిసైడ్ అవుతారు. ఓపెన్ చేయగానే అక్కడ ఉండే బ్రహ్మడు మాయమైపోతాడు. మరియు సగం చెక్కిన విగ్రహాలే ఉన్నాయి. వాళ్ళ కథ ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, శ్రీ విష్ణు భగవాన్ అని. అందుకే సగం చెక్కిన విగ్రహాలనే గుళ్ళో ప్రతిష్ఠించారు. వై ఈజ్ రథయాత్ర సెలబ్రేటెడ్? దీని గురించి చాలా కథలే ఉన్నాయి, కానీ బాగా ఫేమస్ అయిన కథనే మనం చెప్పుకోబోతున్నాం. కృష్ణుడు బలరాముడు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లెలు సుభద్రని కృష్ణుని మీనతో బాగా చూసుకునింది. అలా ఆమె మీద ప్రేమతో ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్లేవాళ్ళు. దాన్ని భక్తులు రథయాత్ర కింద జరుపుకుంటారు. మోసిమ అనే ఆమె కంసునికి భార్య అని కొంతమంది అంటారు, కాదు కృష్ణుని వేరే అతని మరి కొంతమంది అంటారు. ఈ రెండు స్టోరీస్ చాలా ఫేమస్, కానీ తన చుట్టాల కాడికి వెళ్లే సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే ఈ పండుగ ఒక ముఖ్య ఉద్దేశం. అన్ని గుళ్ళు అన్ని క్యాస్ట్ వాళ్ళని అలో చేస్తారు, కానీ పూరి జగన్నాథ్ టెంపుల్లో మాత్రం ఓన్లీ హిందూస్ని అలో చేస్తారు. కానీ రథయాత్రకి అన్ని మతాల వాళ్ళు రావచ్చు. బట్ విషయం ఏంటంటే రథయాత్ర ఒక సమాధికార కొంచెం ఆగుతుంది. అది మజర్ అనే సలాబేగ్ అనే ముస్లిం టౌన్ దగ్గర. ఈ స్టోరీ ఏంటంటే సలాబేగ్ అతని అమ్మ ఒక బ్రాహ్మణ విడో. ఆమె పేరు లలిత. మొఘల్ సురాదార్ అయిన లాల్బాగ్ ఇష్టపడి ఆమె ఎత్తుకొని పోయింటారు. వాళ్ళకు పుట్టినవారే సలాబేగ్. ఒకసారి చిన్నప్పుడు సలాబేగ్కి ఆరోగ్యం బాగాలేకపోతే అప్పుడు వాళ్ళమ్మ జగన్నాథ్కి పూజ చేస్తుంది. దాని తరువాత జగన్నాథ్ దయ వల్ల సలాబేగ్ బతుకుతారు. అప్పటి నుంచి సలాబేగ్ జగన్నాథ్కి భక్తుడు అవుతాడు. మీకు చెప్పాను కదా, వేరే క్యాస్ట్ వాళ్ళని గుడి లోపల రానియడని. అలాగే సలాబేగ్ నాకు రానిలే. అతను ఏమనుకుంటారు అంటే రథయాత్రకి వెళ్తున్నాం కదా, కొంచెం దూరం చూస్తా అనుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం పోయేవాడు. కానీ ఒక సంవత్సరం రథయాత్రకి రాలేకపోతారు. కొన్ని రోజులు రావచ్చు అనుకుండగా అప్పుడు తన రాలేరు అనుకొని కృష్ణునికి మొరపెట్టుకుంటారు. అప్పుడు కృష్ణుడు అతని కళ్ళలోకి వచ్చి నువ్వు వచ్చేంత వరకు రథం కదలదు అని చెప్తాడు. మరుసటి రోజు ఎంత లాగినా రథం కదలదు. ఈవెన్ ఏనుగులను పిలిపించి లాగినా కదలదంట. పూజారీల కొరకు ఏం అర్థం కాదు. కొన్ని రోజులు రథం అక్కడనే ఉండిపోయింది. ఒక పూజారి కళలోకి కృష్ణుడు వచ్చి ఇలా చెప్పాడు, భయపరాకండి, ఒక ప్రియభక్తుడు వచ్చినాక రథం కదులుతుంది. ఆ ప్రియభక్తుడు ఎవరో ఒక సలాబేగే. మళ్ళా సలాబేగ్ వచ్చినాక రథం వరకు కదులుతుంది. అలాగే సలాబేగ్ చనిపోయాక వరకు అతని సమాధికార రథాన్ని కొంచెం ఆపుతారు. హూ అటాక్ పూరి జగన్నాథ్ టెంపుల్? మొదటి అటాక్ 9th సెంచురీలో రాష్ట్రకూట కింగ్ గోవిందాత్రి అప్పుడు పూజారులు విగ్రహాన్ని హైట్ చేసి సేఫ్ గా పెట్టారు. అది జస్ట్ పవర్ చేంజ్, కానీ కల్చర్ డిస్ట్రాయ్ చేయడానికి అటెంప్ట్ చేయలే. 1340లో బెంగాల్ సుల్తాన్ అలియా షా సడన్ గా అటాక్ చేసి టెంపుల్ ని డ్యామేజ్ చేశాడు, కానీ విగ్రహాన్ని పూజలు ముందే కాపాడారు. మళ్ళీ అరౌండ్ 1360లో ఫెరోజ్ షా తుగ్లక్ ఇక్కడ కొన్ని రికార్డ్స్ ప్రకారం విగ్రహాలని సముద్రంలో వేసేయడం జరిగింది, కానీ కన్ఫర్మ్ కాదు. ప్రతాప్ రుద్ర టైంలో లేట్ 1400స్లో అర్లీ 1500స్లో ఇస్లాం గజీ అనే బెంగాల్ కమాండర్ పూరికి వచ్చి డివాస్టేషన్ చేశాడు. డివోటీస్ విగ్రహాలని చిల్కా లేక్లో చెదైగో ఐలాండ్కి తీసుకెళ్లి పెట్టారు. లేదా ప్రతాప్ రుద్ర ఆర్మీతో ఫైట్ చేసి గజీని తిరిగి పంపించేశారు. అంటే నార్మల్ పీపుల్ ఆర్మీతో ఫైట్ చేయడం నార్మల్ విషయం కాదు, అది వాళ్ళ భక్తి వల్లనే జరిగింది. మరియు 1568లో కలాపహార్, 1592లో సులేమాన్, 1607లో మిర్జా ఖుర్రం, 1610లో కేసర్ ధర్మరు, 1611లో కళ్యాణ్ మాల్, 1612లో ముకరం ఖాన్, 1647లో ముద్బక్ ఖాన్, 1692లో ఔరంగజేబ్, 1733లో మొహమ్మద్ తకీ ఖాన్, ఆఖరిసారి బ్రిటిష్ టైంలో అలెక్ పాన్ ట్రబల్. ఇలా చాలా మంది వచ్చి అటాక్ చేసిన మన యాన్సిస్టర్స్ వల్ల ఇంకా విగ్రహాలు సురక్షితంగా ఉన్నాయి. అన్సాల్వ్డ్ మిస్టరీస్. మహాప్రసాదం మిస్టరీ. జగన్నాథ్ టెంపుల్లో ప్రసాదం చేయడానికి 7 కుండలు ఒకటిపైన ఒకటి వాడతారు. అప్పుడు కింది కుండలో కదా ఫస్ట్ ప్రసాదం రెడీ కావాలి, కానీ పైన కుండలోనే ఫస్ట్ రెడీ అవుతుంది. అదే కాక ఇక్కడ ప్రసాదం ఎప్పుడూ తక్కువ రాదు, అతని వేస్ట్ కాదు, కరెక్ట్గా సరిపోతుంది. ఆపోజిట్ ఫ్లయింగ్ ఫ్లాగ్. గోపురం మీద ఫ్లాగ్ ప్రతిరోజు చేంజ్ చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చేంజ్ చేస్తారు. ఒకవేళ చేంజ్ చేయలేకపోతే గుడిని 18 సంవత్సరాలు క్లోజ్ చేస్తారు. అండ్ మెరాకల్ ఏంటంటే ఫ్లాగ్ విండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లటర్ అవుతుంది. ఈ ఫినామినా సెంచురీస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ ఎవరు క్లియర్గా ఆన్సర్ ఇవ్వలేకపోయినారు. నో ఫ్లై జోన్ మిస్టరీ. చాలా టెంపుల్స్లో పక్షులు ఎగురుతుంటాయి, కానీ ఇక్కడ పక్షులు కూడా ఎగరవు, ప్లేన్స్ కూడా ఎక్కడ క్రాస్ చేయవు. కొందరు చెప్తారు ఆర్కిటెక్చర్ రీజన్స్ అని, కానీ డివోటీస్ మాత్రం లా జగన్నాథ్ ప్రొటెక్షన్ అని నమ్ముతారు. సుదర్శన్ చక్ర. టెంపుల్ టాప్లో ఉన్న జైన్ చక్ర ఎక్కడి నుంచి చూసినా మీదైతే ఫేస్ చేస్తున్నట్టు ఉంటుంది. ఫిజిక్స్ రూల్స్కి ఆపోజిట్ డిజైన్ రెప్లికేట్ చేయడం కూడా ఎవరికి పాసిబుల్ కాలేదు. నిజంగా మెరాకిల్ లాగా ఉంది కదా. లయన్స్ గేట్ మిస్టరీ. సింహద్వార్ మిస్టరీ కూడా అంటారు. బయట నుంచి స్టెప్ అవగానే సముద్రంలోని వేవ్స్ క్లియర్ గా వినిపిస్తుంది. టెంపుల్ లెవెల్ వెళ్ళగానే సడన్ సైలెన్స్. మళ్ళీ బయటకు వచ్చి చూస్తే వేవ్స్ సౌండ్ వినిపిస్తుంది. దీనికి ప్రాపర్ సైంటిఫిక్ రీజన్ లేదు. నబక లేబరం రిచువల్. ఎవ్రీ 8, 12 or 19 yearsకి విగ్రహాలని రీప్లేస్ చేస్తారు. ఓల్డ్ యుగంలో ఉన్న బ్రహ్మ పదార్థ క్యాడ్ పవర్ ని కొత్త ఐదల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. పూజారు వరకు కళ్ళకంతలు కొట్టుకొని హ్యాండ్స్ కి గ్లోవ్స్ దొరుకుని ఫుల్ సీక్రెసీలో పర్ఫామ్ చేస్తారు. ఎవరికి ఎగ్జాక్ట్ రీజన్ తెలీదు, అందుకే దీని వరల్డ్ సీక్రెట్ రిచువల్ కూడా అంటారు. షాడో మిస్టరీ.
మోస్ట్ షాకింగ్ ఏంటంటే టెంపుల్ మెయిన్ స్క్వేర్కి గ్రౌండ్ మీద షాడో పడదు. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఏదైనా షాడో కూడా కనపడదు. దీని కొరకు ప్రాపర్ సైంటిఫిక్ రీజన్ లేదు. ఫైనల్లీ మీరు ఇక్కడ దాకా వచ్చారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. అందుకు లైక్ చేసి మరికొన్ని ఇటువంటి వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో యా టాపిక్ మీద కావాలి అని.